ఫ్యాన్ బట్టి కష్టం తీరడలా కనిపించడం లేదండి బాబు. ఓ దాని వెనకాల వచ్చి ఓ చుట్టుపుట్టేస్తున్నాయండి. ఫ్రెష్గా ఓ టాకు పొలిటికల్ సర్కిల్లో ఓ వినిపించేస్తుంది అనుకోండి. అవన్నీ నమ్మొద్దమ్మాయి. మా జగన్ ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది నిజమో కాదో ఇప్పుడే తెలదు కానీ ఎంపీలందరూ కట్టుకట్టుకుని చంపేపోవాలనుకుంటున్నారంట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంట చేసేస్తే కూసంత రిలీఫ్ దొరికిద్దని డిస్కషన్ జరుగుతుందంట. అవన్నీ డిస్కషన్లే, నిజమేందో మా అన్నకే తెలుసు. సర్లే, అసలేందో కొద్ది రోజులు ఆగి తెలుస్తుంది కానీ ఆగు నువ్వు. వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్ కాస్త కష్టంగానే ఉంది. రోజురోజుకు ఆ పార్టీ మరింత వీక్ అయ్యేలా కనిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులను వదులుకొని కూటమి పార్టీలోకి చేరారు. దీంతో రాజ్యసభతో పాటు శాసనమండలిలో ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ తర్వాత ఇలాంటి రాజీనామాలు తగ్గాయి. సరే, ఉన్న నాయకులతో పార్టీని మళ్లీ బలోపేతం చేసుకుందాం అనుకుంటున్న టైంలో మరో టాక్ మొదలైంది. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కు బాగా క్లోజ్ గా ఉండే నేతలే ఈసారి గుడ్ బై చెప్పేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. తమపై ఉన్న కేసులతో వారంతా బీజేపీలో చేరిపోతారు అనే వార్త వినిపిస్తోంది. ఎందుకంటే కేసులుండే వారంతా బీజేపీలోకి వెళ్లిపోతే సేఫ్ గా ఉంటారనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్లో ఉంది కదా. ముఖ్యంగా ఓ ముగ్గురు రాజ్యసభ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. వారు బీజేపీలోకి వెళ్లిపోతారని చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీ బలం తగ్గిపోయింది. ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అప్పటి వరకు ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ ఎంపీలుగా ఉండగా ఆ బలం 7కు పడిపోయింది. ఏడాది జూన్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవి విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఇక 4 మిగులుతారు. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన సైతం కాషాయం కప్పేసుకుంటారు అనే ప్రచారం మొదలైంది. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ టీటీడీ కేసులకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందుకే ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారు అనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే మిగతా 3 రాజ్యసభ సభ్యులు సైతం ఆయనను అనుసరిస్తారు అనుకుంటున్నారు. లోక్సభలో వైఎస్సార్సీపీకి 4 ఎంపీలు ఉన్నారు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి తనూజారాణి ఉన్నారు. ఈ 4 జగన్కు బాగా నమ్మకస్తులు. అవినాష్ రెడ్డి అయితే స్వయానా సోదరుడు. ఇప్పుడు అవినాష్తో పాటు మిథున్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోతారు అంటూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఇరుక్కున్నారు. ఆ కేసుల నుంచి బయటపడాలంటే వారు వైసీపీకి గుడ్ బై చెప్పి కమలదళంలో కలిసిపోతారు అనే ప్రచారం నడుస్తోంది. ఇదంతా వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్నా ఆశ్చర్యపోక తప్పదంటున్నారు. మరిదంతా జరుగుతుందో లేదో చూడాల్సిందే.